రాము రాథోడ్ ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో ఆయనకైనా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఫ్యామిలీ గుర్తొస్తుంది, హోమ్ సిక్ అని చెప్పేసి. ఐ ఫెల్ట్ రియలీ వెరీ సాడ్ ఆ పాట విన్న తర్వాత. ఆ బాధ ఆయన గొంతులో క్లియర్గా వినబడింది. బట్ ఐ ఫీల్ ఈ ఎలిమినేషన్కి ఆయన హోమ్ సిక్, ఫ్యామిలీ అది ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ స్వయాన బిగ్ బాస్ అని నాకు అనిపించింది. రాము రాథోడ్ ఈజ్ ఏ గుడ్ సింగర్, డాన్సర్ అండ్ ఆయన పాటలు ఆయనే కంపోజ్, క్రియేట్ అన్ని ఆయనే చేసుకుంటాడు. తను చాలా కష్టపడతాడు అండ్ తన సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాంటి అతను ప్రతిసారి నేను వెళ్ళిపోతా, నేను హోమ్ సిక్, నేను వెళ్ళిపోతా అని అండ్ అన్ని విషయాల్లో గివ్ అప్ ఇచ్చుకుంటా వస్తే నాకు చాలా చిరాకు వేసింది. నేను ఒక వీడియో కూడా చేశా దీని మీద, ఆయన హోమ్ సిక్ అంట, ఓట్లు వేయకండి, పంపించేయండి అని చెప్పి. బట్ ఆయన వెళ్ళిపోవడానికి ఇక్కడ బిగ్ బాస్ అండ్ తనూజ రీజన్ అని ఎందుకు చెప్పానో తెలుసా? ఎవరి లైఫ్లో వాళ్ళే హీరోస్. అలాగే రాము రాథోడ్ తన లైఫ్లో తనే హీరో. అలాంటప్పుడు ఆయన యొక్క కామెడీ పీస్ చేసేశారు. శ్రీనివాస్ సాయి తనూజ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి కూర్చున్నాడని చెప్పి ఆ రోజు ఎంత చిరాకు పడి ఎంత కసురుకుందో మనం అందరం చూసాం. అలా కసురుకొని హ్యూమిలియేట్ చేస్తే నెక్స్ట్ దాన్ని కవర్ చేయడానికి బిగ్ బాస్ ఒక ఏవీ క్రియేట్ చేశాడు. ఆయన ఒక కామెడీ పీస్ చేసి ఆయన నుంచున్న సీన్స్ అన్ని వేసి ఒక ఫన్నీ, ఆ వీడియో చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. అప్పటి నుంచి ఈ అబ్బాయి చాలా గట్టిగా పట్టుపట్టి కూర్చున్నాడు, నేను వెళ్ళిపోవాలి, నేను హోమ్ సిక్ అని. ఆ టైంలో రాము నవ్వాడు, కానీ తనకు అనిపిస్తుంది కదా తన ఇమేజ్ బయట ఎలా పోర్ట్రే అవుతుందో అని చెప్పి. ఆ బాధ అనేది ఉంటది. ఏంట్రా నేను నా లైఫ్ లో హీరో అనుకుంటున్నప్పుడు ఒక కామెడీ పీస్ ని చేసేసారు అన్న ఇదైతే ఉంటదిగా. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిన తర్వాత సాంగ్స్ చేయాలి, ఆ సాంగ్స్ లో ఆయనే హీరో. అలాంటప్పుడు కామెడీ పీస్ రా అని అనుకోరా జనాలు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఒక ఇంప్రెషన్ పడిపోయింది అంటే ఆ ఇంప్రెషన్ అలాగే ఉండిపోతుంది. రాము రాథోడ్ అదే పరిస్థితి అవుతుంది అని ఆలోచించుకొని ఆయన సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు అని నాకైతే అనిపించింది. ఇలా ఎలిమినేట్ అవ్వడం ఐ ఫీల్ ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ హిమ్. మీలో ఎంతమందికి ఇలాగే అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.